హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ చెఫ్ 114. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి కార్న్ సమోసా. దీని కొరకు ముందుగా ఒక కుక్కర్లో కార్న్ వేసి అందులో కొంచెం వాటర్ అండ్ సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకోండి. ఈలోపు ఒక గిన్నెలో కొంచెం కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోండి. దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి తగినన్ని వాటర్ పోసి గోధుమ పిండిలా కలుపుకోండి. తగినన్ని వాటర్ పోసి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. పిండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం మెత్తగా సాఫ్ట్గా కలుపుకోండి పిండిని. ఇప్పుడు వాటిని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దాని కొరకు ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరగండి. చిన్న ముక్కలు అయితేనే బాగుంటాయి. 2 ఉల్లిపాయలని ఇలాగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ పోయండి. 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి దాంట్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయండి. దానిలో 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి తిప్పుకుంటూ ఫ్రై చేయండి. అడుగంటకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు గోధుమ పిండిని ఉండలు తీసుకొని కొంచెం పొడిపిండి చల్లి ఇలాగ చపాతీలాగా చేసుకోండి. చపాతీలు నార్మల్ చపాతీలా కాకుండా దానికన్నా పలుచుగా చపాతీని రోల్ చేయండి. ఇలా పలుచుగా ఉండటం వల్లనే మనకు సమోసాలు మంచిగా వస్తాయి. మందంగా ఉంటే సమోసాలు గట్టిగా పిండిగా ఉంటాయి. సో పలుచగా చేయండి చపాతీని. ఇలా వీడియోలో చూపించిన విధంగా పలుచగా చేసి వాటిని ఒక పెనం పైన ఆయిల్ ఏమి వేయకుండా కొంచెం ఫ్రై చేయండి. 2 పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా తెల్లగా డాట్స్ రావాలి. అలా వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేయమాకండి, గట్టిగా అవుతాయి. ఇలాగే అన్ని చపాతీలను ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రై చేయటం వలన మనకి రోల్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తాయి సమోసాలు. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ని తీసుకొని ఫ్రై చేసిన ఆనియన్లో యాడ్ చేయండి. అందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేసి బాగా కలిపి దానిలో కొంచెం కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చపాతీలను అన్నీ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోండి. దీని వలన మనం సమోసా ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూపించిన విధంగా ఇదే సైజులో అంటే 4 ఫింగర్స్ వెడల్పుగా తీసుకొని ఆ సైజులో చపాతీలు ఎడ్జెస్ని కట్ చేయండి. ఇలా సెంటర్లో మిగిలిపోయిన సమోసాలని చపాతీని సమోసాల ఫోల్డింగ్కి యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎడ్జెస్ కట్ చేసుకునేవి వేస్ట్ పోకుండా దీన్ని కూడా మనం ఇంకో రెసిపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను ఆ రెసిపీ. ఇప్పుడు అన్ని చపాతీలని ఇలాగ కట్ చేసి పక్కన పెట్టుకొని చూడండి. మనం చపాతీ ఇలా పలుచగా మనం ఒక చిన్న గిన్నెలో 2 స్పూన్స్ ఆఫ్ మైదా పిండి తీసుకోండి. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలాగా మిక్స్ చేయండి బ్యాటర్ని. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న చపాతీ ముక్కలను వీడియోలో చూపించిన విధంగా సమోసాలాగా ఫోల్డింగ్ చేసుకోండి. అది కోన్ ఐస్ క్రీమ్ లాగా వచ్చినాక దానిలో మనం పక్కన ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ మసాలాని అందులో స్టఫ్ చేయండి. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న బ్యాటర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఈ ఎడ్జెస్కి పోయండి. చూపించిన విధంగా ఈ ఎడ్జెస్కి ఇలాగ పూసుకోండి. దీనివలన మనకి సమోసా ఫోల్డింగ్ చేసినప్పుడు కరెక్ట్గా స్టిక్ అయి ఉంటుంది. లేకుంటే మనకి సమోసా విడిపోతుంది నూనెలో వేయగానే. ఇలా మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కొంచెం పూసి ఇలాగ స్టిక్ చేసుకోండి 2 వైపులా. ఇలాగే అన్ని సమోసాలను చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు ఒక కళాయిలో తగినంత ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక మనం చేసి పక్కన పెట్టుకున్న సమోసాలన్నిటిని వాటిలో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి. స్లోగా తిప్పండి, ఫోల్డింగ్స్ ఊడిపోకుండా ఉంటాయి. అన్ని సమోసాలను ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. అంతే, ఎమ్మీ అండ్ టేస్టీ కార్న్ సమోసా ప్రిపేర్ అయిపోయింది. ఇంక సర్వ్ చేసుకోవటమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.